కొంతకాలం క్రితం ఎవరైనా మూడో ప్రపంచ యుద్ధం గురించి మాట్లాడితే ఆ టాపిక్ తీస్తే, ఆ చర్చ వస్తే అలాంటి అలాంటి ఊహ కూడా అవసరం లేదు. అటువంటి పరిస్థితే లేదు. ఎప్పటికీ మూడో ప్రపంచ యుద్ధం అనే ఆ పరిస్థితే రాదు. ఎవరు ముందుకెళ్లరు అని చెప్పి కొట్టి పడేసేవాళ్ళం. కానీ ప్రస్తుతం నెట్టింట మీరు చర్చలు చూడండి, విశ్లేషణలు చూడండి. ఎక్కడ చూసినా మూడో ప్రపంచ యుద్ధం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ అవకాశాలను ఎవరూ కొట్టిపడేయడం లేదు. కారణం ఏంటి? ప్రపంచంలో ఎక్కడ చూసినా అశాంతి, అలజడులు, ఘర్షణలు, వివాదాలు, యుద్ధము, ఆధిపత్యం కోసం పోరాటాలు, మళ్ళీ సేమ్ రాజ్యకాంక్షే, విస్తరణకాంక్ష. ఎక్కడ చూసినా అదే రాజ్యం ఏలుతూ ఉంది. ఎక్కడ ఏ చిన్నది ఎస్కలేట్ అయినా, ఎక్కడ ఏ చిన్నది ట్రిగ్గర్ అయినా, ఎక్కడ ఏ మూడో దేశం ఇన్వాల్వ్మెంట్ కోసం ప్రయత్నం చేసినా అల్టిమేట్గా మూడో ప్రపంచ యుద్ధం దిశగా ముందుకెళ్లే సంకేతాలు కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీరు వెనిజులా అధ్యక్షుని ఏ విధంగా అయితే అమెరికా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయిందో, అదే పని ఉక్రెయిన్ అధ్యక్షుడి విషయంలో రష్యా చేసింది అనుకోండి. బై డిఫాల్ట్గా నాటో దేశాలు ఉలిక్కి పడతాయి, యూరోప్ దేశాలు ఉలిక్కి పడతాయి. ఆ దేశాలకు ఒక భయం. సో దట్ అక్కడేమన్నా కనుక వివాదాలు చెలరేగి నాటోలో ఉన్న ఆర్టికల్ 5 ట్రిగ్గర్ అయితే మళ్ళీ మూడో ప్రపంచ యుద్ధమే. రష్యాతో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమెరికాగా యుద్ధం చేయాల్సి వస్తుంది. అది పంచే ఉంది. రష్యా ఉక్రెయిన్ ఇప్పటికీ యుద్ధం జరుగుతూ ఉంది. మరొక పక్క ఇజ్రాయెల్, గాజా, ఆ గాజా శవాల దెబ్బ అయిపోయింది. ఇజ్రాయెల్, ఇరాన్లో యుఎస్ గానే ఫోర్స్ ఉపయోగించింది, మనం చూసాం. మళ్ళీ ఇజ్రాయెల్, లెబనాన్, ఇజ్రాయెల్, హమాస్, ఇది నిత్యం ఇది కంటిన్యూ అవుతూ పోతూనే ఉంది. ఇంకా చైనా, తైవాన్ రెడీగా ఉంది. ఏ సెకండ్ ట్రిగ్గర్ అవుతుందో చెప్పలేం. చైనా, తైవాన్. మరొక పక్క దక్షిణ చైనా సముద్రంలో అటు వియత్నాం, ఫిలిప్పీన్స్తో చైనాకి ఇష్యూ ఉంది. అవి ఎక్కడ ఎస్కలేట్ అయినా, ఎక్కడ ట్రిగ్గర్ అయినా అవి ఏషియా పసిఫిక్లో ఒక వార్ స్ప్రెడ్ అవ్వచ్చు. ఆస్ట్రేలియా, జపాన్ కూడా ఎంటర్ అవ్వచ్చు అందులోకి. అది పొంచే ఉంది. ఇంకెక్కడ చూసినా ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్, ఇది చెప్పక్కర్లే. ఎప్పుడు అది వేడివేడిగానే ఉంటాయి. పక్కనే మధ్యలో బంగ్లాదేశ్, అక్కడ ఒక అంతర్యుద్ధాలు లాంటివి జరుగుతూ ఉన్నాయి. అదొక తలనొప్పిగా తయారైంది భారత్కి పక్కన. మరో పక్క నార్త్ కొరియా, దక్షిణ కొరియా, నార్త్ కొరియా అమెరికా, నార్త్ కొరియా జపాన్. అది కాన్ఫ్లిక్టే. ఎక్కడ చూసినా ఘర్షణలు, వివాదాలు. ఏంటిదంతా? దక్షిణ సుడాన్లో అంతర్యుద్ధం, మయన్మార్లో అంతర్యుద్ధం. లేనిది ఎక్కడ? ఇప్పుడేమో మళ్ళీ ట్రంప్ వెనిజులా అయిపోయింది, నెక్స్ట్ గ్రీన్లాండ్ కావాలి అని. నిన్న కూడా ఆయన ఎయిర్ ఫోర్స్ వన్లో మీడియాతో మాట్లాడుతూ గ్రీన్లాండ్ కావాల్సిందే, డెన్మార్క్ ఒప్పుకుంటుంది అన్నారు. మమ్మల్ని బెదిరించి ఒప్పించాలని అట్లా చేస్తే అవి ఎప్పటికీ మీ ప్రయత్నాలు ఫలించవు అన్నారు. డెన్మార్క్ వాళ్ళు అన్నారు, ఆ గ్రీన్లాండ్ పాలకులు అన్నారు. లేదు, ట్రంప్ ఏమో ఖచ్చితంగా మాకు అది మా జాతీయ భద్రతా కోణంలో మాకు కావాల్సిందే అంటున్నారు. అక్కడ తాగారా? నెక్స్ట్ మెక్సికోకు వార్నింగ్ అంట, కొలంబియాకు వార్నింగ్ అంట, క్యూబాకు వార్నింగ్ అంట. మొత్తం లాటిన్ అమెరికా దేశాలన్నింటినీ ఈయన ఏకం చేసి పెడుతున్నారు. వాళ్ళకి ఎక్కడైనా కనుక మద్దతుగా చైనానో, రష్యానో రంగంలోకి దిగితే, ఇప్పుడు వెనిజులానే తీసుకోండి, అక్కడ చైనాకు, రష్యాకు బేస్లు ఉన్నాయి, అక్కడ ఎయిర్ బేస్లు ఉన్నాయి వాళ్ళకి. ఆ మూమెంట్స్కి ఏమైనా ఇబ్బంది ఏంటంటే వాళ్ళు నేరుగా అమెరికా బలగాల మీద కూడా అగ్రెసివ్నెస్గా ముందుకెళ్ళారు అంటే అల్టిమేట్గా ఏం జరుగుతుంది? మీరు అసలు ఎక్కడ చూసినా కూడా అంతా ట్రిగ్గర్ అయ్యే పరిస్థితులే ఉన్నాయి. మీకు ఎక్కడైనా శాంతి అనేది కనిపిస్తూ ఉందా? అటువంటి పరిస్థితులు ఎక్కడ కనిపిస్తూ ఉన్నాయా? ఇప్పుడు 2026 స్టార్ట్ అయింది, ఇంత పెద్ద రచరచ పెంట అయిపోతుంది. అమెరికా, దాని అధ్యక్షుడు ట్రంప్ ఇలాంటి దుందుడుకు, ఇలాంటి మతిలేని పనులే చేసుకుంటూ పోయారు అనుకోండి. ఆ మతిలేని పనుల కౌంటర్గా ఇటు రష్యా, చైనా కొంచెం అగ్రెసివ్గా ముందుకెళ్ళారు అనుకోండి. ఇంకా మూడో ప్రపంచ యుద్ధానికి ఏం జరుగుతుంది? ఇప్పుడు తైవాన్ మీదకి చైనా వెళ్తే తైవాన్ ఖచ్చితంగా యుఎస్ ఏదో విధంగా మద్దతు ఇవ్వాలి. అవి జరిగితే చైనా కనుక ఊరుకొని వెనక్కి తగ్గుతుందా? వాళ్ళు ఏదైనా మొదలుపెట్టానంత వరకు మళ్ళీ మొదలుపెట్టినట్టే వాళ్ళు అగ్రెసివ్గానే ముందుకు వెళ్ళొచ్చు. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉంది.
ఒక్కరు కూడా మూడో ప్రపంచ యుద్ధం జరగదని కొట్టిపడేసే పరిస్థితి లేకపోయింది. మరో పక్క నార్త్ కొరియా అంతే, నీ న్యూక్లియర్ హెడ్స్ మీద కూర్చొని ఉన్నట్లే ఉన్నారు వాళ్ళు. వెనిజులా మీద చేసినట్లు లేదు, నార్త్ కొరియా మీద పోయి ఏదన్నా కాసింత రచ్చ చేయమని చెప్పండి, ఏం వెలుగుతాడో ఆయనకు తెలియదు. కిమ్ జాంగ్ ఉన్. ప్రపంచం మొత్తం ఇలాగే ఉంది చూడండి. అంటే సగం ప్రపంచాన్ని వివాదాలు, ఆజ్యము, యుద్ధాలు మొత్తం నెత్తినొప్పి. అదిగో ఆ ఇజ్రాయిల్, ఆ అమెరికా, సగం పెంటంతా వీళ్ళదే. ఏడ చూసినా అశాంతి, ఎక్కడ చూసినా అశాంతి రాజ్యం. అసలు ఎక్కడే కనుక యుద్ధాలు, వివాదాలు, ఘర్షణలు ఎప్పుడు ఒక్కరోజు కనుక ఇజ్రాయిల్ మనుగడ సాధించలేదేమో. వాళ్ళ బాధ ఏందో అర్థం కాదు, వాళ్ళదో బాధ. ఆ జ్యూరిస్టులందరూ కనుక ఎక్కువ డబ్బులున్నోళ్ళు ఆ ధనాన్ని అడ్డు పెట్టుకొని మొత్తం అంతా ఇంకా ఆధిపత్యం చెలాయించాలని చెప్పి వాళ్ళతో ఒకటి, అమెరికా వాళ్ళు ఒకరు. ఇంకా అమెరికా ఎటు పోతే బ్రిటన్ అటు వెళ్తూ ఉంటుంది. మరి ఏ దేశాల మధ్య ఇప్పుడు అమెరికా ప్రతి పని ఏం చేస్తున్నారు? అమెరికా ఫస్ట్ అని నినాదం అంటూ ఉన్నారు. అమెరికా ఆధిపత్యం కాపాడుకోవాలి కాబట్టి రష్యా, చైనాను బలహీనం చేయాలి. ఒక పాయింట్ వరకు వాళ్ళు ఊరుకుంటారేమో. పూర్తిగా వాళ్ళను బలహీనం చేసి రష్యా చమురు ఎవరు కొనకుండా దాన్ని పూర్తిగా బలహీనం చేసి వాళ్ళ ఆర్థిక వ్యవస్థను పతనం చేసేసి, ఇప్పుడు వెనిజులా ఆయిల్ మీద, అది క్రూడ్ ఆయిల్, రష్యా క్రూడ్ ఆయిల్, ఇది రెండు ఒకే విధంగా ఉంటాయి. సో వెనిజులా క్రూడ్ ఆయిల్ని అమెరికా స్వాధీనం అంటే మొత్తం దోచేసి ఆ రష్యా క్లయింట్స్ అందరినీ కనుక వాళ్ళు అక్కడ మళ్ళించుకున్నారనుకో, రష్యా బలహీన పడిపోతుంది అని అమెరికా భావించవచ్చు. వాళ్ళు పూర్తిగా బలహీనపడే పరిస్థితి వస్తే వాళ్ళ శత్రువులంగా అంతో ఎంతో బలహీనపరచకుండా రష్యా ఏం ఊరుకోదు కదా. రష్యా దగ్గర ఏం తక్కువ లేదు కదా. టెక్నాలజీ తక్కువ ఉందా? ఇంటెలిజెన్స్ తక్కువ ఉందా? ఏం ఆయుధాలు తక్కువ ఉన్నాయా? బలం తక్కువ ఉందా? మరి మొత్తం వాళ్ళని నిర్వీర్యం చేయాలని చెప్పి మొదలు ఈ టారిఫ్లు ఉండనే ఉన్నాయి. ఈ టారిఫ్ల సమస్యలు ఉండనే ఉన్నాయి. సో మరి ఎక్కడ చూడు ఇదే పరిస్థితే ఉంది. ఏ న్యూక్లియర్ ఏమంటారు వెపన్స్ ఉన్నా, న్యూక్లియర్ బాంబులు ఉన్న ఏ రెండు దేశాల మధ్య యుద్ధం కనుక పూర్తి స్థాయి యుద్ధంగా మారితే ఇంకా అయిపోయాయి మూడో ప్రపంచ యుద్ధం. ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉన్నా కూడా వేరే దేశాల వాళ్ళు వాళ్ళ మీద గణనీయమైన ప్రభావం పడుతుంది. ప్రపంచం వినాశనమే. అట్లా జరగకుండా ఎవరైనా కనుక శాంతి పాఠం జాపిస్తూ ఉన్నారా? ఒక సోవరెన్ కంట్రీలోకి వెళ్ళి, ఒక సార్వభౌమత్వ దేశంలోకి వెళ్ళి నేరుగా ఆ దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి ఎత్తుకొని పోతే అట్లాంటి వాళ్ళకి మద్దతు ఇచ్చే వాళ్ళు ఉంటే ఏం చేస్తారు? ఇంకా ఏడ చూసినా ఇవే ఘర్షణలు, ఇవే తలనొప్పులు. ఎక్కడ చూసినా శాంతి రాజ్యం వెళుతుంది. వివాదాలు, ఘర్షణలు, అంతర్యుద్ధాలు లేనిది ఎక్కడ. ఇది ఎక్కడ ట్రిగ్గర్ అయినా ఇంకా ఆయిల్ డిస్ప్యూట్ దగ్గర నుంచే మొదలవ్వచ్చు. ప్రధానంగా చరిత్రలో చాలా దేశాధ్యక్షులు దానికోసమే అమెరికా చేత చంపబడ్డారు. చాలా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అమెరికా చేత అందుకే దించేయబడ్డారు. అమెరికా తన ఆధిపత్యాన్ని చూపించుకోవడం కోసం ఆయిల్నే ప్రధాన వనరుగా ముందుకు చూపించుకొని వెళ్తూ ఉన్నారు. మరి మళ్ళీ ఆయిల్ డిస్ప్యూటే ఏదో ఒకటి మొత్తం మీద ప్రపంచాన్ని నాశనం చేసే దిశగా ఎప్పుడేం జరుగుతుందో తెలియకుండా ఉంది ప్రపంచంలో. అంత దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం.